హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఇది వచ్చేసి బుధవారం ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ పిల్లలైతే పడుకున్నారని చెప్పేసి నేను వీడియో క్లిప్ తీసుకుందామని జస్ట్ లైట్ ఆన్ చేశాను. మా చిన్నోడైతే లేచి కూర్చున్నాడు. చిన్నగాడు, చిన్న తల్లి. ఇక్కడైతే స్కూల్ నుంచి రాగానే ఆఫ్టర్నూన్ అన్నం తినిపించి అయితే పడుకోబెట్టానండి. పడుకోబెట్టిన తర్వాత ఇంకా లేచాడు మా చిన్నోడైతే. ఇంకా అరవింద్ అయితే మంచి నిద్రలో ఉన్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కిచెన్లోకి వచ్చేసాను. వచ్చి ఇంకా పాలైతే కాగబెడుతున్నానండి. పాలు కాగబెట్టేసి ఇంకా అంట్లు సర్దుకుంటున్నాను. ఇంకా మా చిన్నోడు వస్తాడు ఇప్పుడు. తను నిద్ర మంపులో ఉన్నాడండి. అందుకని చెప్పేసి కొంచెం సేపు బాగా విసిగించాడు. కొంచెంసేపు ఎత్తుకుంటే కానీ సెట్ అవ్వడు. ఇంకా చూడండి వచ్చాడని చెప్పేసి రమ్మని పిలుస్తున్నాను నేను. ఇంకా గిన్నెలు అక్కడ పెట్టేసి వాడిని అయితే ఎత్తుకొని కొంచెంసేపు సంధాంచాను. తర్వాత కొంచెంసేపు ఆడుకున్నాడు. హలో చెప్పు. హాయ్. బొమ్మతుల్లి అద్దుగా హాయ్ చెప్పు. అద్దుగా ఇటు చెప్పవా? అద్దుగా హాయ్. పడిపోయిందా? ఇస్తా, వేరేది ఇస్తా తిను. పడిపోయిందా బిస్కెట్? తిను. వచ్చా వద్దు. హలో హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. ఇంకా చిన్నోడైతే ఏడుస్తున్నాడని చెప్పేసి కాసేపు అయితే ఎత్తుకున్నానండి. వాడిని ఉజ్జగిచ్చేసి కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దించిన తర్వాత ఇంకా నేనైతే పాలైతే కాగబెట్టుకుంటున్నానండి. అండ్ ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అండి. ఒక 5 డేస్ 1 వీక్ అవుతుంది తీసుకొని కూడా. 50కి 8 ఇస్తానన్నారు. అందుకని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంటాయో ఏమో అని అనుకున్నాను. పర్లేదు బాగానే ఉన్నాయి. కాకపోతే నేను తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను. పైన తొక్క తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. దానివల్ల మరి స్వీట్నెస్ ఏమైనా తగ్గిందో ఏమో తెలీదు. అంతగా స్వీట్ లేవు. ఏమంటారు, విత్తనం కూడా పల్చగా ఉన్నాయి. అంత క్వాలిటీగా లేవు. ఇంకా అప్పుడు అనిపించింది 50కి 8 అని ఎందుకు ఇచ్చాడా అని. కానీ మరీ అంత తీసేసి ఏం లేవు, యావరేజ్గా బాగానే ఉన్నాయి. ఇంకా మా చిన్నోడికైతే పాలైతే తాగిపిచ్చేసానండి. పాలు తాగిపిచ్చేసి ఇంకా ఇవి కుక్కర్లో వేసేసి సాల్ట్ వాటర్ వేసి కుక్కర్లో ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఇంకా అవి తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టానండి. చల్లారాక తిందాంలే అనేసి. ఇంకా మా అరవింద్ అయితే ఇలాంటివి ఏమి తినడు. ఆయనవన్నీ పర్టికులర్గా సెలెక్టెడ్గా ఉంటాయండి. వాడు తినాలని ఇష్టమైనవే తింటాడు. ఇంకా అసలు ఏవి తినడు మనం ఎంత ఫోర్స్ చేసినా కానీ. ఇంకా మా చిన్నోడు అలా కాదండి. ఏది పెట్టినా తింటాడు. ఏది ఇచ్చినా తీసుకొని వాడే తినడానికి ట్రై చేస్తాడండి. ఇంక ఇక్కడైతే అవి స్వీట్ కార్న్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇంకా నైట్కి చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. అండ్ పిల్లలకేమో వాము కారం వేసి విడిగా కలిపాను చపాతీ. వాము యూజ్ చేయడం వల్ల కొంచెం డైజెషన్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి వాము కూడా యాడ్ చేసి వాళ్ళకి సపరేట్గా చేశానండి. ఇంకా నేను కూడా తింటాను, వాళ్ళకనే కాదు, ఇంకా నేను కూడా తిందాంలే అనేసి సపరేట్గా కలిపి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే అలాంటివి తినరు, అందుకని ఇంకా మేము సపరేట్గా చేసుకున్నాము. ఇంక ఇలా కలిపి పెట్టేసుకున్నాను.
పిండి అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే మా చిన్నోడికి తినడం రాదు కాబట్టి ఇంకా చాక్తో కట్ చేసేసి వాడికి ఒక గిన్నెలో వేసి ఇచ్చానండి. తింటాడో తినడో అనుకున్నాను కానీ తిన్నాడు. ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టేశానండి. అండ్ నేను ఇక్కడ వీడియోలో ఎందుకు నవ్వుతున్నాను అంటే నేను అక్కడ థంబ్‌నెయిల్‌కి ఫోటో పెట్టాలని చెప్పేసి ఆ వీడియోలోనే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. అందువల్ల నేను అట్లా చూసి నవ్వాల్సి వచ్చింది. అట్లా థంబ్‌నెయిల్ కోసం అని చెప్పేసి ఇంకా అందులోనే పిక్స్ అయితే తీసుకుంటాను. అండ్ ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. పిండి అయితే కలిపి ఒక పక్కకు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మా చిన్నోడికైతే ఇట్లా స్వీట్ కార్న్ చాక్‌తో కట్ చేసి వాడికైతే ఇచ్చేసానండి. ఇంకా టీవీ చూసుకుంటూ వాడే తింటున్నాడు. ఇంకా మార్విన్ అయితే ఇలాంటివి తినడు కాబట్టి ఇంకా ఆయనకి దోశ సపరేట్‌గా మళ్ళీ దోశ వేసుకొనొచ్చి వాడికైతే పెట్టానండి. ఇంకా వాడు ఏంటంటే ఆయన తినే ఫుడ్‌లోనే నేను ఆహ్, మిగతా అడిషనల్‌గా యాడ్ చేసి మిక్స్ చేసి పెడతా ఉంటాను. సపరేట్‌గా అయితే అసలు తినడు. అందుకే డైలీ ఒక రైస్ ఐటెమ్ చేస్తాను. రైస్ అంటేనే తింటాడండి. అన్నమే తింటాడు. ఇంకేమి తినడు ఆయన. అందుకని చెప్పేసి రైస్ రెసిపీసే ఎక్కువ పెడతాను లంచ్ బాక్స్‌లో కూడా. ఇంకా దోశ వేసానంటే అందులో క్యారెట్ లేకపోతే పాలకూర అట్లా మిక్స్డ్ ఎగ్ దోశ అట్లా సపరేట్‌గా వాడికి వేసి అయితే బాక్స్‌లో పెట్టేస్తాను. తింటాడు. అలా వేస్తే తింటాడు. అందుకని చెప్పేసి వాడివన్నీ సెలెక్టెడ్‌గా ఉంటాయండి ప్రతిదీ కూడా. ఏది పడితే అది తినడు అస్సలు. మనం ఎంత ఫోర్స్ చేసినా కానీ అస్సలు తినడు. అందుకని వాడికి మళ్ళీ దోశలు వేసుకొని పోయి పెట్టేశాను. దోశలు తీసుకెళ్ళి అయితే పెట్టానండి. ఇంకా పెట్టి నేనైతే ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇంకా దోశ అయితే వేసాను. ఇంకా దోశలో కూడా మళ్ళీ వాడికి చట్నీ ఉండాలి. చట్నీ లేకపోతే అస్సలు తినడు. చట్నీ కంపల్సరీ ఉండాలి. లేదంటే కారం పొడి అలా ఉంటేనే తింటారు. పిల్లలు కొంతమంది ఉట్టిది పెట్టినా తింటారు కదండి. మావాడు అట్లా కాదు. ఆయనకి చట్నీ కంపల్సరీ ఉండాలి. అది కూడా నిండుగా పెడితేనే తింటాడు. పలచగా అస్సలు తినడు. ఇంకా వాడికున్న హ్యాబిట్ అది. నాలాగా అనమాట. పలచగా తినడు. ఎక్కువగా తింటాడు. కర్రీస్ కానీ చట్నీలు కానీ ఎక్కువగా తింటాడనమాట. అట్లా వాడికి నచ్చినట్టే చేసి పెడతాను. ఇంకా మా చిన్నోడైతే చూడండి వాడే అటు ఇటు తిరుగుతా ఇంకా స్వీట్ కార్న్ అయితే కొంచెం కంప్లీట్ చేశాడండి. ఇంకా నేనైతే బయట బట్టలు ఆరేసానని చెప్పేసి వెళ్ళి బట్టలు అయితే తెచ్చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అంటే మెట్లు ఇప్పుడు అది ఉంది కదండి దాని కిందికి దండెం గోడ కిందికి దండెం ఉంటుంది. అటు కిందకి కూడా వేసుకుంటాను నేను బట్టలు అయితే. ఇంకా సైడ్కి ఇక్కడ వేసినవి అన్నీ తీసుకొచ్చేసి ఇంట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా మార్విన్ దోశ అయితే కంప్లీట్గా ఏం తినడు. మళ్ళీ వదిలేసాడు కొంచెం. ఇంకా అది నేను తినేస్తున్నాను. ఇంక ఇద్దరు టీవీ చూస్తున్నారు. ఇక్కడ చూడండి మా చిన్న ఆయన ఏం చేస్తున్నాడు. పడతావంటే కూడా వినట్లేదు. కింద పడతావు. ఇట్రా నాన్న అరవిన్ ఇట్రా ట్రమ్మా అరవిన్ ఇట్రా నాన్న అరవిన్ 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 అన్న ఏం చేస్తున్నావు నాన్న షర్ట్ పుట్టుకిచ్చి 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 చూసారు కదండి మా చిన్నోడు అల్లరైతే అరవింద్ వచ్చిన ఊళ్ళో కూర్చుంటే వాడిని నెట్టేసి వీడి దగ్గరకు వస్తున్నాడు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి నెడుతున్నాడు. ఇట్లా ఉంటుంది ఆయన అల్లరి. ఇంకా చిన్నపిల్లలు కదా నేను కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే.
అట్లా అని చెప్పేసి ఇంకా ఇద్దరినైతే ఒక టీవీ పెట్టేసి ఆ రూమ్లో కూర్చోబెట్టి వచ్చేసానండి. ఇంకా పిండి అయితే మంచిగా ఒక 1 అవర్ నానిపోయింది. నానిపోయిన తర్వాత ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. రెగ్యులర్‌గా అయితే నేను ఎప్పుడు మడత చపాతీయే చేస్తూ ఉంటాను. టైంని బట్టి అండి, నా ఇంట్రెస్ట్‌ని బట్టి నేను చేస్తాను. ఇక్కడైతే రౌండ్‌గా చేస్తున్నాను ప్రెజెంట్. నేను ఈ చపాతీలు చేసేటప్పుడు 9 అవుతుంది. టైం అయితే నైట్ 9 అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి హడావిడిగా చేస్తున్నాననమాట. ఇంకా మడత పెట్టి చేసే అంత టైం ఉండదు. పిల్లలకి లేట్ అయిపోతదని చెప్పేసి ఆ టైంలో ఇంకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇంకా చూడండి వచ్చాడు. నేను చపాతీ చేసినా, దోస చేసినా వచ్చి ఇంకా ఆయన అట్లా ఎత్తుకొని ఒక ముక్క ఆయనకు పెట్టాలి. ఎత్తుకొని తినిపిస్తా ఉంటే ఇంక అట్లా చూస్తా ఉంటాడనమాట. చపాతీ చేసేటప్పుడు గానీ, దోసలేసేటప్పుడు గానీ వాడిని ఎత్తుకొని చేయాలి నేనైతే. దింపినా గానీ దిగడసలు. ఇప్పుడు మీరు చూడండి వీడియోలో కూడా ఎట్లా చేస్తాడో. దిగిన తర్వాత మళ్ళీ ఎత్తుకోమని చెప్తాడు. ఇంకా ఎత్తుకున్నాను గదా! ఇంకా సరే అని జెప్పేసి కొంచెం పీస్ అయితే తీసి పెడుతున్నా. కొంచెం ముక్క తుంచి అయితే పెట్టాను. కొంచెం వేడిగా అనిపించినట్టుంది. మళ్ళీ పెట్టిన దాకా గూడా ఆగడండి. వెంటనే పెట్టమంటాడు. అందుకని కొంచెం వేడి అనిపించిందేమో ఊసేస్తున్నాడు. ఇంకా మళ్ళీ నేను చల్లార్పి పెట్టాను. అయినా తినలేదు. ఇంకా దించేసాను దిగమని చెప్పేసి. ఇంకా పని లేట్ అయిపోతుందని చెప్పేసి దించాను. దించినా గానీ అస్సలు ఊరుకోలేదండి. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎత్తుకోమన్నాడు. మళ్ళీ ఎత్తుకొని ఇక చేశానండి అయిపోయేంత వరకు. ఇంకా అట్లా ఉంటది మా చిన్నాయనతోనైతే. అరవింద్ అట్లా గాదు. ఇంకా రూమ్‌లో కొంచెం టీవీ పెట్టానంటే చాలు ఇంకా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడికేంటంటే మిక్సీ గానీ, కుక్కర్ గానీ సౌండ్స్ వచ్చినాయంటే ఇంక అప్పుడు కిచెన్‌లోకి ఉరికొస్తాడనమాట. ఇంక ఈయనేమో చపాతీ గానీ, ఇట్లా దోసలు వేసినప్పుడు గానీ వస్తాడు. ఇంక చూడండి ఇక్కడ మళ్ళీ వచ్చాడు. వచ్చి పెట్టమంటున్నాడు. పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఎత్తుకోమంటాడు. ఇంక మళ్ళీ ఆయనని ఎత్తుకొని చేశానండి. ఇంకా అట్లా ఉంటది నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే. రొటీన్ అండి. ఇంక డిఫరెన్స్ ఏమీ ఉండదు. కానీ నేను లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే. డిఫరెంట్‌గా ఏముండదు. డైలీ రెగ్యులర్‌గా ఉంటుంది అని చెప్పేసి పెట్టలేదండి. ఇంకా ఫైనల్‌గా అయితే చపాతీలైతే చేసేసాను. కంప్లీట్ అయిపోయినాయి. ఇది వామ్ చపాతీ అండి. చాలా బావుంటది. కారం, సాల్ట్ వేసేసుకొని చేస్తే. ఇంక నెక్స్ట్ అయితే ఇంక డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం. పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంక పడుకున్నాము. ఇంక పిల్లలు చూడండి వాళ్ళ డ్యాడీ దగ్గర కాసేపు కొంచెం సేపు ఆడుకొని వాళ్ళతో వాళ్ళ డ్యాడీ తోటి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తారు. మంచిగా ఆడుకొని ఇంకా 10:30 అవుతదండి వాళ్ళు పడుకోవాలంటే. 10:30 మ్యాక్సిమం 10:30 అవుతది. ఇంకప్పుడు మొత్తం తృప్తిగా ఆడుకొని ఇంకప్పుడు పడుకుంటాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్.